సో హాయ్ అండి, హలో అందరికి నమస్తే. నేనైతే ఈరోజు పీతలు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. సో నేనైతే పీతల కర్రీ ఎలా చేస్తానో చూద్దాం. సో నేనైతే ఇగోండి పీతలు అయితే ఫస్ట్ ఇగోండి క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. దీనికి కావాల్సినవి అయితే ఇగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఇగోండి ఆనియన్స్ ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇగోండి పసుపు, ధనియా పౌడర్, కారం, మసాలా పౌడర్, సాల్ట్, ఇదేమో హోల్ గరం మసాలా పౌడర్ అండి. సో ఇగోండి నేనైతే ఈ పెద్ద కళాయిలా తీసుకున్నాను. సో ఇప్పుడు ఆ కూర ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసేసుకొని ఇగోండి ఇందులో ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ అయితే దానికి ఒక 6 స్పూన్స్ అలా పడుతుందండి. ఇగోండి నేను ఆయిల్ అయితే వేసుకున్నాను ఆ క్వాంటిటీలోని. సో ఆయిల్ అయితే హీట్ అవ్వాలి. సో ఇగోండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. నేనైతే ఆనియన్స్ వేసేసుకున్నాను. ఇగోండి ఆనియన్స్ వేసేసుకున్నాను. ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను. ఈ ఆనియన్స్ అయితే కొంచెం బ్రౌన్ కలర్ లోకి మారాలి. సో నేనైతే కొంచెం అగండి పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్ అయితే కలర్ ఇంకా చేంజ్ అవ్వాలి. ఇగోండి ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కరెక్ట్ గా ఇగోండి ఈ స్పూన్ తో అయితే నాకు 2 స్పూన్స్ పట్టింది. ఇది పెద్ద స్పూన్. సో నాకు దీంతో అయితే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పడింది. ఇగోండి ఇది పచ్చివాసన పోవాలి కదా, అప్పటి వరకు ఇలా కొంచెం కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానైతే మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇవన్నీ మనం రెడీ చేసి పక్కన పెట్టుకుంటే మసాలా పౌడర్స్ అన్ని దగ్గరగా పెట్టుకొని ఆనియన్స్ కట్ చేసేసుకొని పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసేసుకొని ఈ కలర్ ఇలా వంట చేసుకుంటే మనకి కొంచెం టైం సేవ్ అవుతుందండి. అన్నీ ఒక దగ్గరే వంట చేస్తున్నప్పుడు అది తీసుకొని ఇది తీసుకొని అలా చేయకుండా అన్నీ ఒకసారి దగ్గర పెట్టేసుకొని మనం అందుబాటులోనే ఉంచుకొని చేస్తే బాగుంటుంది. సో నేనైతే అన్ని దగ్గరగానే పెట్టుకుంటానండి. వెజిటబుల్స్ అవి కూడా నేను క్యారీస్ చేయాలి కదా ఎర్లీ మార్నింగ్, అందుకని నేను ముందు నైటే వెజిటబుల్స్ ఏమైనా కట్ చేయాలి అనుకునే ఉంటే మాత్రం కట్ చేసి పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్ లో. అప్పుడైతే నేను ఎర్లీ మార్నింగ్ ఈజీగా నేను కర్రీస్ అవి ప్రిపేర్ చేసుకోవడానికి బాగుంటుంది. సో నేనైతే అలాగే చేస్తానండి. ఇవ్వండి ఆయిల్ అంతా తేలిపోయింది కదా, నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయింది. తర్వాత నేను ఈ పౌడర్స్ అన్ని ఇందులో యాడ్ చేసేసుకుంటాను. ఫస్ట్ ఇగోండి ఇదైతే ధనియా పౌడర్. ధనియా పౌడర్ అయితే నేను 2 స్పూన్స్ వేస్తున్నాను.
తర్వాత ఇది మసాలా పౌడర్. ఈ మసాలా పౌడర్ నేను మీకు చెప్పాను కదా, ఇది కొంచెం స్పెషల్ మసాలా పౌడర్. ఈ కూరలన్నిటికీ కొంచెం టేస్ట్ వస్తుందని. ఇదైతే రైస్ తో చేస్తారండి ఈ మసాలా పౌడర్. ఇదైతే మా మదర్ చేశారు. ఎలా చేశారో నేను ఇంకొకసారి మీకు చూపిస్తాను. ఇదైతే చాలా టేస్ట్ గా ఉంటది నాన్ వెజ్ కర్రీస్ అయితే. అది కూడా నేను ఇగోండి 1.5 స్పూన్ వేసాను. తర్వాత ఇగోండి కారం. ఇగోండి 2.5 స్పూన్స్ పట్టింది కారం. ఇవన్నీ ఇలా ఒకసారి సిమ్ లోనే పెట్టుకుంటాను నేనైతే గ్యాస్. ఎందుకంటే ఇవన్నీ మాడిపోకుండా అలా కలుపుతూనే ఉండాలి. చూసారా, ఇలా కలుపుకున్నాను. కూడా అంత మసాలాలు కూడా అంతా వేగిపోయి చూసారా, ఇదిగోండి ఆయిల్ అంతా తేలిపోయింది కదా. నేనైతే ఇప్పుడు పీతలు క్లీన్ చేసి పెట్టేసుకున్నాను కదా, అవైతే ఇగోండి వేసేస్తున్నాను చూడండి. వేసినప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి, ఈ కాళ్ళు అవి గుచ్చుకుంటాయి. ఇవి వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుంటున్నాను చూడండి. ఇలా అయితే బాగా కలుపుకోవాలి. ఎందుకంటే చూసారా, ఇలా అయితే ఒక 10 మినిట్స్ అయితే ఈ మసాలాలతో అన్నిటితోని కూడా ఇది ఫ్రై అవ్వాలి. ఇగోండి చూసారా, ఇలా అవ్వాలి ఫ్రై అయితే. ఇది అయిన తర్వాత అప్పుడు దీంట్లో వాటర్ పోసుకుందాం. ఇదిగోండి ఇలా ఫ్రై అయింది కదా, ఒక 5 మినిట్స్ ఇలా ఉంచాం కదా. ఇదైతే ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే నేను ఇంకా వాటర్ వేస్తున్నాను. ఇగోండి నేనైతే లోటతో వేస్తున్నాను. ఇగోండి కొంచెం ఇలా ఒక్కసారి ఇలా కలుపుకుందాం. పీతలేం విరిగిపోకులండి, కాబట్టి ఇది కొంచెం స్పూన్తో కలుపుకోవచ్చు. నేనైతే వాటర్ ఇగోండి ములిగేంత వరకు వేసుకున్నాను. ఇగోండి చూసారా, ములిగేంత వరకు అయితే నేను వేసుకున్నాను. వేసుకొని ఇప్పుడైతే నేను ఫస్ట్ అయితే ఇగోండి క్యాప్ పెట్టేసుకున్నాను. తర్వాత నేను ఒకసారి అది బాయిల్ అయిన దాకా ఫాస్ట్ లో పెడతాను. తర్వాత అది బాయిల్ అవుతున్నప్పుడు నేను మళ్ళీ సిమ్ లో పెట్టేస్తాను. ఇగోండి చూసారా, ఇప్పుడైతే బాయిల్ అవుతుంది కదా. ఇగోండి చిన్నది ఉడుకుతుంది కదా. ఇప్పుడైతే మనం సాల్ట్ వేసుకుందాం. ఇగోండి సాల్ట్ అయితే నేను ఇగోండి దీంతోనైతే ఒక స్మాల్ స్పూన్, ఇది నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత ఇందులోనే నేను హోల్ గరం మసాలా, ఇగోండి ఇదైతే
మసాలా ఇగోండి, ఇంకా కొంచెం ఒక పించ్ అంతా వేస్తున్నాను. వేసి ఒకసారి కలుపుకుంటున్నాను. ఇప్పుడైతే నేను స్టవ్ సిమ్ లో పెట్టుకుంటున్నాను. సిమ్ లో పెట్టేసుకొని నేనైతే క్యాప్ పెట్టుకున్నాను. సో ఇదైతే ఒక 10 minutes పడుతుందండి కుక్ అవడానికి. ఇగోండి చూసారా, నాకు ఇవ్వండి ఇలా బాయిల్ అవుతుంది పీతల కూర అయితే. ఒకసారి కలుపుకుంటాను. ఇంకా వాటర్ ఉంది, ఇంకా 5 minutes అయినా పడుతుంది ఇది అవడానికి అయితే. సో ఇవన్నీ కొంచెం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడైతే ఇదేదో కలుపుకున్నాను కదా, ఒకసారి మళ్ళీ నేను క్యాప్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇగోండి చూసారా, పీతల కూర అయితే ఇగోండి ఆయిల్ అంతా తేలిపోయింది కదా, కూర అయితే రెడీ అయిపోయింది. ఇగోండి అయిపోయింది. ఇంకా ఎంతో టేస్ట్ అయిన పీతల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇదైతే వేడివేడిగా సర్వ్ చేసుకొని తినడమే ఇంకా. ఇదిగోండి చూడండి, ఇక పీతల కూర అయితే చాలా చాలా టేస్ట్ అండి. పీతలు కూడా ఒక అనకూడదు కానీ ఒక స్పెషల్ టేస్ట్ ఇదైతే. ఇగోండి చూసారా, బాగా బాయిల్ అయిపోయింది, మంచి స్మెల్ అయితే వస్తుంది. సో మనకైతే ఈ కూర అయితే రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన పీతల కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఇంతే అయిపోయింది చూసారా. సో నేను ఇప్పుడైతే ఇగోండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి ఇగోండి క్యాప్ అయితే పెట్టేసుకుంటాను. ఇగోండి నా కూర అయితే రెడీ అయిపోయింది.